తులారాశి వాళ్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో సానుకూలమైనటువంటి మార్పులు ఏర్పడుతుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడి కూడా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో పలు రకాల ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తూ ఉంటారు. వ్యాపారంలో మీకు కలిగేటటువంటి నూతన ఆలోచన విధానాలను కార్యరూపంలో అమలు పరిచేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అలాగే ఈ వారం కొన్ని శుభవార్తలు మీకు తెలుస్తూ ఉంటాయి. షేర్లు పెట్టుబడుల విషయాల్లో తులారాశి వారు ఏమాత్రం కూడా తొందరపడకూడదు. అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో అందరికీ కూడా ఉపయోగపడేటటువంటి విధంగా సహకారం అందించేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవటం కానీ భాగస్వామ్యాలను మరింతగా విస్తరింప చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యక్తిగతమైనటువంటి విలువలను పెంచుకుంటుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఆర్థికంగా ప్రణాళికలను అన్ని విధాలుగా జాగ్రత్తగా రూపొందించుకోవటం మంచిది. ఈ వారంలో తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై శ్రీకృష్ణ పరమాత్మని పూజించటం మంచిది. విశేషంగా ఈ వారం జగన్నాథ అష్టకము కానీ అచ్యుతాష్టకమును కానీ పారాయణం చేయటం మంచిది. శ్రీకృష్ణ పరమాత్మునికి తులసి అర్చన నిర్వహించటం, వెన్నను నివేదన చేయటం ద్వారా తులారాశి వారు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు.